అనేది ఏంటి అనేది షేర్ చేయడానికి మాస్ నోవెల్ కమ్యూనిటీ నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ కోచ్ అండ్ వన్ ఆఫ్ ద సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ సిద్దిపేట్ ఐ ఇన్వైట్ మల్లికార్జున్ ప్రసన్న గారు. సో వెల్కమ్ మల్లికార్జున్ ప్రసన్న గారు. సో గుడ్ ఈవినింగ్. అండ్ మాకు తెలుసు మీరు మీ బెస్ట్ ఈ రోజు ఇవ్వబోతున్నారని. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సర్వ్ ద స్నోవెల్ కమ్యూనిటీ త్రూ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్. షేర్ యువర్ నాలెడ్జ్ and shower your knowledge to this wonderful Snowell community. Thank you, madam. Thank you very much for the opportunity. Yeah, good evening all. Hearty welcome. So చాలా హ్యాపీగా ఉంది ఈ సెషన్ లో ఉండడానికి. సో ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఆఫ్ గట్. సో చాలా సార్లు మనం బ్రెయిన్ హెల్త్ గురించో లేకపోతే ఐ హెల్త్ గురించో లేకపోతే చాలా రకాలుగా మనము చాలా పార్ట్స్ గురించి ఆర్గాన్స్ గురించి మనం హెల్త్ గురించి వినుంటాం. బట్ ఫార్చునేట్ అనాలా అన్ఫార్చునేట్ అనాలా అన్నది తెలియదు, కానీ గట్ గురించి చాలా తక్కువ మందిని మనం కేర్ తీసుకుంటుంటాం. సో కాబట్టి గట్ అంటే ఏంటి అనేది మనం చూస్తే గనక మన మౌత్ నుంచి మనం ఆహార నాళం, జీర్ణకోశం, నెక్స్ట్ వచ్చేసి పెద్ద పేగులు, చిన్న పేగులు, యానస్ వరకు, సో ఈ టోటల్ ఆర్గాన్ మొత్తాన్ని మనం గట్ అంటాం. సో మనకి ఏ జంతువు కూడా లేని ఒక 8 మీటర్స్ పొడవుతా మనకు ఈ గట్ అనేది ఉంటుంది. సో గట్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు, మనం నిజంగా చాలా అద్భుతమైన విషయాలు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన ఆరోగ్యాన్ని 90% నిర్ణయించేది ఎవరు అని అంటే మన గట్ అండి. సో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ది బాడీ అంటాం మనం. సో కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుండొచ్చు, బట్ ఇట్స్ ట్రూ, సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ది బాడీ. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ నేను రిమైనింగ్ థింగ్స్ అన్ని కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు షేర్ చేస్తాను. ఐ థింక్ నా స్క్రీన్ మీకు విజిబుల్ ఉందని అనుకుంటున్నాను. సో మనకు చిన్న మూడ్ స్వింగ్స్ వచ్చినాయి, లేకపోతే ఒక రోజు మనం మోషన్ పోలేదు అనుకోండి మార్నింగ్, మనకు ఆ రోజు మొత్తం అనీజీగా ఉంటుంది. సో మన బాడీలో మరి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? ఎందుకు మనం ఒక రోజు మోషన్ ఈజీగా పోతున్నాము, ఓ రోజు పోవట్లేదు, ఓ రోజు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మన బాడీలో అద్భుతమైన ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్నే మైక్రోబయోమ్ అంటాం. సో గుడ్ బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం. సో గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం. సో గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది, అన్గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మనకి గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి మనకు అన్వాంటెడ్ తక్కువ ఉన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. లేదు అని అంటే మనకు మూడ్ స్వింగ్స్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్, కడుపులో ఏముండదు కానీ నొప్పి వస్తుంది, లేకపోతే అసిడిటీ. సో ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్, 90% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అని అంటే కనుక మన గట్ లో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టు మన మౌత్ నుంచి ఈసోఫాగస్, స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. సో ఒక 8 మీటర్స్ లెంత్ తో మనకు అద్భుతంగా సర్వ్ చేయడానికి మనకు గట్ ఉందండి. బట్ మనం అన్ఫార్చునేట్ గా మనం దాన్ని సరిగా పట్టించుకోకుండా, మనం ఏం తినాలో మనకు క్లారిటీ లేక, సో ఈ గట్ అనే దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాం మనం చాలా సార్లు. సో దానివల్ల ఏమవుతుందంటే మైక్రోబయం, మన బాడీలో ఉండాల్సిన బ్యాక్టీరియా కానీ మైక్రోబయం అనేది మనకు ప్రాపర్ గా ఉండకుండా మనము అన్హెల్దీగా ఉండడానికి ఇది ఇబ్బంది పెడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే కనుక ఇది 2020లో చేసిన సర్వే. సో ఒక 10 మందిని తీసుకుంటే అందులో 7గురికి డైజెస్టివ్ ఇష్యూస్ లేదా గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 10 మందిలో 8 నుంచి 9 మందికి కూడా ఆ గట్ ఇష్యూస్ ఉన్నాయి అనడానికి పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏం లేదు. మనం ఈ రోజుల్లో చూస్తుంటాం, ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా ఒకప్పుడు 50 ఏళ్ళ తర్వాతనో 60 ఏళ్ళ తర్వాతనో నాకు అన్నం అరగట్లేదు, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు అది ప్రాబ్లం ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 to 4 years ఏజ్ ఉన్న పిల్లలకు కూడా మనం గట్ ఇష్యూస్ చూస్తున్నాం. అరే 2 years బాబు ఉంటాడు, పొద్దున్న లేచి మోషన్ రావట్లేదండి మా బాబుకి అనే మనకి ఇష్యూస్ మనం వింటుంటాం. సో మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చూస్తే కనుక, సో మనము మన అరచేతుని తీసుకుంటే ప్రపంచంలో ఉన్న
మనుషుల కంటే ఎక్కువ కూడా మన అరచేతిలో అంత భయం మన మైక్రోబయం ఉంటుంది. అంటే అంత బాక్టీరియా ఉంటుంది. అంటే 750 కోట్ల కంటే ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. జస్ట్ మన పామ్ తీసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి మన మన ఏజే 60, 70 అని అనుకుంటాము. సూక్ష్మజీవులది చాలా తక్కువ అనుకుంటాం. మన మైక్రోబయంది. బట్ 3.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ మన మైక్రోబయం అనేది. ఇంకొక విషయం ఏందంటే మనందరి జీన్స్ ఒకే రకంగా ఉంటుంటాయి. బట్ ఏ మైక్రోబయం జీన్స్ కూడా ఇంకో మైక్రోబయానికి కలవవు. అంత యూనిక్‌గా ఉంటుంది మన మైక్రోబయం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి 100 ట్రిలియన్స్ 100 ట్రిలియన్స్ మనకు మన బాడీ కలిగి ఉంటుంది. 100 ట్రిలియన్స్ అంటే చాలా 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 ఎక్కువ. అంటే మన బ్రెయిన్ సెల్స్ ఎంతున్నాయో అన్ని మనకు అంతకంటే ఎక్కువ మన గట్‌లో మనకు మైక్రోబయం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఆల్‌మోస్ట్ 2 కేజెస్ మన మైక్రోబయోమే ఉంటుంది. 2 కేజెస్. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండం. ఇంత బాక్టీరియా మన బాడీలో గుడ్ బాక్టీరియా ఉంటుంది అని. సో ఇంకా చూసుకుంటే గనక 100 బిలియన్ బాక్టీరియా అనేది మన ఇంటెస్టైన్‌లో ఉండి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మన బాక్టీరియా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో 90% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే గనక మన బాక్టీరియా మన గుడ్ బాక్టీరియా మన బాడీలో లేనప్పుడు. సో అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు బాక్టీరియాతో పాటు మన గుడ్ బాక్టీరియాతో పాటు 100 మిలియన్ నర్వ్స్ మన ఇంటెస్టైన్‌లో ఉంటాయి. సో అబ్జర్వ్ చేసుకోవడానికి అందుకే మనం చిన్నగా కొంచెం వేడి నీళ్ళు తాగినా కూడా మనకు తెలుస్తుంటది. లేకపోతే చిన్నగా మనం ఏదన్నా బయట ఫుడ్ తిన్నప్పుడు ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయితుంటది. సో ప్రతీది మనకు మన గట్ అనేది మన బ్రెయిన్ అయితే ఎట్లయితే మనకు ప్రతీది చెప్తుంటదో అదే విధంగా మన గట్ కూడా మనకు ఎవ్రీథింగ్ మనకు క్లియర్‌గా చెప్తుంటది. బట్ ఆ గట్‌ని మనం ప్రాపర్‌గా ఫాలో అయితున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంటు. ఆ గట్‌ని అర్థం చేసుకొని మనం దాన్ని రీసెట్ చేసుకోగలిగితే 100% మనకు మనం హెల్తీగా జీవించడానికి 90% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అంటే నాట్ ఎ జోక్ అండి. 90% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మన గట్‌లో స్టార్ట్ అవుతాయి. ఇంకా చెప్పాలి అనంటే ఎవరైనా నేను ఒంటరిగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను అనుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే మన మన బాడీలో 100 ట్రిలియన్ ఆహ్, మన బాక్టీరియాతో మనం సహజీవనం చేస్తున్నాం. సో ఎంత గొప్ప విషయం చూడండి. సో మరి గట్ ఇష్యూస్ డైరెక్ట్ వస్తాయా? లేకపోతే మనకు జీన్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా అంటే కూడా డెఫినెట్‌గా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనకు గట్ అనేది స్టార్ట్ అవుతది. మనకు గుడ్ బాక్టీరియా అనేది మన బాడీలో రావడం స్టార్ట్ అవుతది. సో కాబట్టి జీన్స్ నుంచి కూడా మనకు గట్ అనేది రావడం జరుగుతది. కాబట్టి ఇప్పుడు జస్ట్ లైక్ దట్ మన జెస్టేషనల్ డయాబెటిస్ లాంటివి మనం చూస్తే గనక. సో కాబట్టి 10 ప్రతి 10 మందిలో 8 మందికి అంటే చాలా చాలా ఎక్కువ. బట్ అన్‌ఫార్చునేట్‌గా మనము హెడేక్ వస్తుంది అనుకుంటాం గానీ, మన గట్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉండుంటది. మనము లేకపోతే మన మూడ్ స్వింగ్ అయితుంది. కోపానికొస్తున్నాం. లేకపోతే స్ట్రెస్ పెరుగుతుంది. సో, వన్ ఆఫ్ ది రీజన్ మన గట్ బాలేకపోవడం. సో, ఇవన్నీ గూడా ఎలా అనేది మనకు తర్వాత మాట్లాడే స్పీకర్స్ ద్వారా తెలుస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్ తరోగా మీరు ఈ 7 డేస్‌లో 100% ఇప్పుడు మనం కారు లేకపోతే బైక్‌ను సర్విస్ చేసుకోవాలి. చేసుకుంటున్నాం. అదే విధంగా మన గట్‌ను గూడా రీసెట్ చేసుకునే అవకాశం ఉంది. సర్వీసింగ్ చేసుకునే అవకాశం ఉంది. క్లెన్స్ చేసుకునే అవకాశం ఉంది. 100% హెల్తీగా మనం జీవించే అద్భుతమైన అవకాశం మనకుంది. సో, కాబట్టి దీని గురించి ఫర్దర్‌గా ఇంకా మనము నెక్స్ట్ స్పీకర్స్ ద్వారా తెలుసుకుందాం. జస్ట్ నేను ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ మీకు తెలపడానికి నేను ప్రయత్నం చేశాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. వండర్‌ఫుల్ అండి. ఆసమ్ ప్రెజెంటేషన్. థాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ ప్రసన్న గారు. చాలా వండర్‌ఫుల్ పాయింట్స్ ఇంతవరకు మనం అంటే కొన్ని అవునా అని అబ్బురపరిచే పాయింట్స్ కూడా మీరు చెప్పిండ్రు. చూడండి మనందరికీ ఒకటే బ్రెయిన్ ఉందని అనుకున్నాం. బట్ గట్ కూడా సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనే విషయం మనకు అర్థమైంది. నిజమే గదండీ! ఎప్పుడన్నా స్టమక్ అప్‌సెట్ ఉంటే అది ఎంత ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా మన మైండ్ మీద పడుతుందని మనం ఏ వర్క్ కూడా ఆ రోజు కంప్లీట్‌గా చేయలేం. సో చాలా మంది మండే మార్నింగ్ అని అంటారు. సో నిజంగా మండే మార్నింగ్ అనేది ఏంటంటే వీకెండ్ మైండ్ సెట్స్ వచ్చినాయి కదండి అందరికి. సో వీకెండ్ మైండ్ సెట్స్ నుండి మండే మార్నింగ్ లేసుకోవాలన్నది ఒక పాయింట్. తర్వాత సాటర్డే సండే వీకెండ్స్ వచ్చినాయి కదా అని అన్‌కంట్రోల్ గా మనం ఏదంటే అది తీసుకోవడం జరుగుతది.
దాని ఎఫెక్ట్ అంతా కూడా మండే మార్నింగ్ వచ్చి గట్ మీద పడడం వల్ల ఆ రోజు మనకు పొద్దున్న లేవబుద్ధి కాదు, ఫ్రెష్ గా పోబుద్ధి కాదు, పోయిన నిద్ర వస్తుంది, అబ్బా అప్పుడే సోమవారం వచ్చింది అని అనుకుంటారు. మాక్సిమం హార్ట్ అటాక్స్ అంటే మండే మార్నింగే వస్తాయట. సో ఇన్ని రకాల ఇన్పుట్స్ అని మనకు ఇది అప్పుడు అర్థం కాలే మనకు, కానీ ఇప్పుడు గట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైందండి ఇది. సో ఇలా చాలా ఎన్నో మనం ఒంటరోళ్ళం కాదు. సో ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ మన కడుపులో ఉన్నాయనంటే నిజమే గదండీ. మనకు చిన్నప్పుడు ఇంట్లో నులి పురుగులు అనే వేసేవాళ్ళు. ఎందుకంటే అది బ్యాడ్ బ్యాక్టీరియాని అంతా తీసేసి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి మోషన్ అంతా ఫ్రీ అయ్యి క్లెన్స్ చేస్తది. బట్ అది ఎన్ని సార్లు వేసుకుంటాం? ఎన్ని రోజులు వేసుకుంటాం కదా! సో ఒక ప్రాసెస్, ఒక సిస్టమాటిక్ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటూ ఒక ఏమంటే ఒక పద్ధతిలో మనము వెళ్తూ ఉంటే మన ఓన్‌గా మనము హెల్తీ వేలో మనం గట్ హెల్త్ ని మనము మెయింటైన్ చేయొచ్చు. గట్ హెల్త్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎలాంటిదంటే మనం ఒక వాష్‌రూమ్ ని ఒక 1 మంత్ కడగకపోతే ఎట్లుంటదండి మన వాష్‌రూమ్? గ్రీన్ ఆల్గే అంతా ఫార్మ్ అయ్యి మైక్రో దోమలు ఎక్కువై చిన్న చిన్న పురుగులొచ్చి అంతా జారిపోయినట్టు ఉంటది. పోలేం గదా! స్మెల్ ఒస్తది. ఎగ్జాక్ట్ మనం గూడా క్లెన్స్ చేసుకోకపోతే మన స్టమక్ గూడా అలా అప్‌సెట్ అయ్యే అవకాశము అంటే అలాంటి ఇబ్బందులొచ్చే అవకాశము ఉంటుందండి. సో అసలు గట్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా చక్కగా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్